దీనికి గల కారణాలేంటి? ఇంత జీడీపీ గ్రోత్ పెరగటానికి, ఇంత గ్రోత్ రేట్ కనిపించడానికి కారణాలేంటంటే, మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం ఏదైతే ఉందో దానిలో 8.1% గ్రోత్ రేట్ కనిపించిందనమాట. రెండోది సర్వీస్ సెక్టర్ కూడా ఈసారి బాగా పర్ఫార్మ్ చేసింది. అంటే దాదాపు 9.2% గ్రోత్ రేట్. ముఖ్యంగా కన్జ్యూమర్ స్పెండింగ్ కావచ్చు, రూరల్ డిమాండ్ రికవరీ కావచ్చు, దీనికి సంబంధించి సర్వీస్ సెక్టర్‌లో కూడా గ్రోత్ బాగా కనిపించింది. దాంతోపాటు ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ వ్యవసాయం ఏదైతే ఉందో ఫేవరబుల్ మాన్సూన్ వల్ల, అదేవిధంగా రూరల్ డిమాండ్ పెరగటం వల్ల కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తుందనమాట. ఇవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తగ్గినప్పటికీ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్పెండింగ్ కావచ్చు, వీటన్నిటి వల్ల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, దీనివల్ల రూరల్ స్పెండింగ్ కూడా బాగా పెరిగిందంట. వీటన్నిటితో పాటు జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల కూడా కన్జంప్షన్ బాగా పెరిగింది. వీటితో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిందంట. ఇవన్నీ కలిపి మనం విశ్లేషిస్తే క్వార్టర్ 2లో మనం చూస్తే కనుక ఇండియా జీడీపీ గ్రోత్ 8.2%కి వెళ్ళిందనమాట. ఇవన్నీ ఒక పక్కనైతే అమెరికన్ శాంక్షన్స్, అంటే అమెరికా మనపైన ఇన్ని ఆంక్షలు విధించినా, ఇన్ని జరుగుతున్నా ఇండియా జీడీపీ ఎంత బలంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క ఇండియాని డెడ్ ఎకానమీ లాంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మన ఎకానమీ ఇంత బాగా గ్రో అవుతుందంటే ఇండియా భవిష్యత్తులో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అతి తొందరలో అవుతుందని కూడా ఆశిద్దాం.